యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ నూతన చైర్మన్ గా పోతంశెట్టి వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ గా మాయా దశరథ ఎన్నికైనట్లు ప్రత్యేక అధికారి జిల్లా స్పెషల్ కలెక్టర్ జయశ్రీ వెల్లడించారు. ఈ సందర్భంగా పోతంశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తనను ఎన్నుకున్న కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలిపారు. భువనగిరి మున్సిపాలిటీని స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సహకారం నిధులతో అభివృద్ధి చేసుకుంటామని అన్నారు. తనకు చైర్మన్ గా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అది అనివార్యమైన ఎన్నిక అని అభివర్ణించారు. అందరికీ అవకాశాలు పార్టీ కల్పిస్తుందని అన్నారు. అందరం కలిసి భువనగిరి మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. బయట ఎక్కువ బ్లాక్ బయట ఎక్కువ బ్లాక్ అది అడగు అదే ఎక్కడ రమ్మంటారు అడుగుతాం మా వాళ్ళు. So BJP department ఓకే ఓకే సార్ స్మైల్ 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 సార్ స్మైల్ సార్ సార్ చేయలేదు అయితే ప్లీజ్ సార్ రేపటి సార్ రేపు పైకి సార్. మంచిగా నిమ్మలంగా ఆడపోయిన వాళ్ళు శివ నమస్కారం. కొంచెం కింది కనండి కొంచెం ఓకే. సో నమస్కారం పాత్రికేయ మిత్రులందరికీ. ఈరోజు భువనగిరి మున్సిపాలిటీ మరి చైర్పర్సన్ మున్సిపల్ చైర్మన్గా ఎన్నిక జరగడం, మరి అంతకుముందు నెల అవిశ్వాసం నెగ్గి మరి ఎన్నిక అనివార్యం కావడం, మరి ఈరోజు ఎన్నిక జరగడం ఒక 11 నెలల ముందు సమయమే ఉన్నది. దాని ముందు ఎన్నిక జరగడం, మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు మున్సిపల్ చైర్మన్గా మా కౌన్సిలర్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు వారుని మరి మా కౌన్సిలర్లందరూ కూడా మరి మంచి మెజారిటీ తోటి 17 మంది ఆయనకు ఓటేసి మరి ఇంకో పక్క వాళ్ళకు 6 ఓట్లు పడ్డట్టు బీజేపీ సైడు. సరే ఏదేమైనప్పటికీ మా పోతంశెట్టి వెంకటేశ్వర్లు ఈరోజు మున్సిపల్ చైర్మన్గా ఎన్నిక కావడం చాలా సంతోషం. ఎందుకంటే భువనగిరి మున్సిపల్ చైర్మన్ కావాలనేది చాలామందికి వాళ్ళకు ఆశయం లాగా ఉంటుంది. సో ఆశయం సాధించుకున్నారు. కానీ చాలా సంతోషం. పోతంశెట్టి వెంకటేశ్వర్లు కంగ్రాచులేషన్స్ మేము చెప్తున్నాం. ఒక్క విషయం ఏంటంటే, సరే ఇది అనివార్యమైన ఎన్నిక. ఈ ఎన్నికల అభ్యర్థిని నిర్ణయం చేసేటప్పుడు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మిగతా పోటీలో ఉన్న వాళ్ళు కూడా మా మిత్రులే, కానీ ఒకరిని చేసినప్పుడు పోటీలో ఇంకా ముగ్గురు ఇంకిద్దరు ఆలోచన చేసినప్పుడు ముగ్గురులో ఒక్కరిని నిర్ణయించినప్పుడు ఇద్దరు బాధపడడం సహజమే. అందరు సమవుజ్జులే, ఎవరేం తక్కువ కాదు. సరే ఒక్కొక్కరికి ఓసారి అవకాశం ఇచ్చినాం. అంతకుముందు ఒకసారి ఫ్లోర్ లీడర్ని చేసినాం, అంతకుముందు ఒకసారి మున్సిపల్ చైర్మన్గా కూడా ప్రపోజ్ చేసినాం.
సరే ఒకసారి ఒకరికి ఇంకొక వ్యక్తికి రాష్ట్ర పీసీసీలోనే నాకు సమాన స్థాయిగా ఆయనను ఆదరించిన ఇంకో వ్యక్తిని పీసీసీ మెంబర్గా చేసిన. ఈరోజు మరి పోతంశెట్టికి కూడా మొదటిసారి ఆయనకు నేను ఛాన్స్ ఇస్తున్నా. ఎందుకంటే అందరికీ కూడా న్యాయం జరగాలి. సరే ఆయన ఈసారి చైర్మన్ కావడం, ఇంకా ఇద్దరు మిత్రులు మరి ఇబ్బంది పడ్డా. ముందు అవకాశాలు ఉంటాయి, చాలా ఉంటాయి. ఈరోజు అధికారంలోకి వచ్చినాం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. సో అందరికీ మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది. కౌన్సిలర్లు కూడా ఈరోజు దీనికి సపోర్ట్ చేసిన కౌన్సిలర్లు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీ మాట ఒక్క నిమిషం, మీ మాట మీకోసం అండగా ఉంటాం, మీ మాట నిలబెడతాం. మీకు సంబంధించి మీ వార్డులల్లో కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం. మా చైర్మన్, మున్సిపల్ చైర్మన్ ఖచ్చితంగా మీ అందరికి కూడా అండగా ఉండి, నేను కూడా మీకు అండగా ఉండి అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకుంటాం. సో ఎవ్వరేమీ ఇబ్బంది పడొద్దు. కౌన్సిలర్లు అందరూ మంచిగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఓకే, మరి అట్లనే ఏదైనా పదవులు రాని వాళ్ళు కూడా అంత ఇబ్బంది పడొద్దు. ఇంకా చాలా ఉంటాయి అవకాశాలు. మళ్ళీ కూడా ఇంకా 11 నెలల తర్వాత మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్, సో మళ్ళీ ఉంటుంది. కాబట్టి ఇబ్బంది లేదు. సో అందరూ ధైర్యంగా ఉండాలి. అందరికీ ఏదో సమయంలో మళ్ళీ అవకాశాలు కూడా వస్తాయి. ఓకే, ఇది ఒక్కటండి. ఇది అనివార్యమైన ఎలక్షన్. నేను చెప్తున్నాను, దీనిలో మేమేమి పద్ధతి తప్పు చేస్తున్నాం. ఇది అనివార్యమైన ఎలక్షన్. ఎవ్వరికీ మెజారిటీ లేదు. ఇది అందరికీ తెలిసింది అండర్స్టాండింగ్. ఇది అంటే అండర్స్టాండింగ్ అంటే వ్యక్తులు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, ఎవరు ఏం చేసుకున్నారో మరి తెలియదు. ఈరోజు మా అభ్యర్థి ప్రతి ఒక్కరు లాబింగ్ చేసుకున్నారు, అందరు లాబింగ్ చేసుకున్నారు. ఎవరు చేయకుండా అందరు చేసుకున్నారండి. అది తెలియదు మాకు. సో మేము మా అభ్యర్థి చైర్మన్ అనుకున్నాం, చైర్మన్ గెలిచాడు, బస్ అంతే. థ్యాంక్ యూ. చైర్మన్గా ఎన్నుకున్న కౌన్సిలర్లందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నన్ను భువనగిరి మున్సిపల్ చైర్మన్గా చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా ఆర్గనైజేషన్ అంతా కూడా దాదాపు భువనగిరి మున్సిపాలిటీ అంతా కూడా భువనగిరి టౌన్లో కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గారి డైరెక్షన్లో మనం పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున నిధులు తీసుకొని వచ్చి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో భువనగిరిలోని ప్రతి గల్లీలో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ప్రజలకు మంచినీరు, మురికి కాలువలు, లైట్లు అన్నీ కూడా సకాలంలో ఎవరికే ఇబ్బంది కాకుండా శాయశక్తుల కృషి చేస్తాం. కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో భువనగిరి మున్సిపాలిటీ ముందుకు పోతామని తెలియజేస్తున్నా. ధన్యవాదాలు.